హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి నా బుజ్జితోలే అనే సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో బాయ్ పిక్ అండ్ గర్ల్ పిక్ అయితే యూజ్ అయితే చేసి ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. సో మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే వీడియో ప్రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి. నల్లని మబ్బును చుట్టిన గమ్మెను నీ కబురంత కళాలోకం పడవల్లే తడబడుతున్నా నా ప్రాణం ఓ బుజ్జి తల్లి మాట్లాడే నా బుజ్జి తల్లి. ఫ్రెండ్స్ వీడియోకి ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా లీగల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి బాయ్ పిక్ అండ్ గర్ల్ పిక్. సో సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదెలాగైతే మొత్తం అయితే చూపిస్తాను. సో మనకు మెయిన్గా ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో అలర్ట్ మోషన్ యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. హోమ్, ట్యూటోరియల్స్, ప్లస్ అగైన్ ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాతకి నేను బీట్ మార్క్ ఇంకా లిరికల్ ప్రీసెట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి రెండు అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో రెండు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి మీరు సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేద్దాం. సో బీట్ మార్క్ మీద ట్యాప్ చేశాక సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది బీట్ మార్క్. సో మొత్తం అయితే బీట్ మార్క్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ లైన్ వచ్చేసి అవి లిరిక్స్. సో లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం పిక్స్ యాడ్ చేయాలి. సో పిక్స్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ గా ట్యాప్ చేసుకొని మీడియోలోకి వెళ్ళేసి సో ఫస్ట్ ఒక గర్ల్ పిక్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో చూపిస్తున్నాను. సో ఇలా సో కపుల్స్ పిక్తో అయితే ట్రై చేశాను కాబట్టి మీరు ఫస్ట్ అయితే గర్ల్ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మోంటోస్లోకి వెళ్ళేసి దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకొని జూమ్ ఇన్ అయితే వేసుకోండి. ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇలా జూమ్ ఇన్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మోటోస్లోకి వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో వైప్ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చింది కదా మనకు వైప్ అని. సో వైప్ అని సెర్చ్ చేశాక ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాంగిల్ ఉంది కదా. సో యాంగిల్ మీద ట్యాప్ చేసుకొని యాంగిల్ వచ్చేసి మనకు 263 అయితే పెట్టేసుకోండి. మీరు 265 ఆర్ 263 అయితే పెట్టేసుకోండి. సో 265 అయితే పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫెదర్ వచ్చేసి మీరు ఒక 15 పెట్టేసుకోండి. 15 ఆర్ 16. సో 15 అయితే పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మీరు స్టార్ట్ అనేది మీరైతే పెంచుకోండి ఇలా. సో చూడండి ఇలా అయితే పెంచుకోండి. మనకు పిక్ అయితే ఎరేజ్ అయితే అవుతుంది. ఒక 60 మధ్యలో అయితే పెట్టేసుకోండి. 60. సో 60 అయితే పెట్టేస్తున్నాను. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మూమెంటోస్లోకి వెళ్ళేసి పిక్ అయితే కొంచెం కిందికి అయితే తీసుకొచ్చి స్కేల్ పైన ట్యాప్ చేసుకొని పిక్ని అరేంజ్మెంట్ అయితే జూమ్ ఇన్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ కొంచెం కిందికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్కి వెళ్ళేసి వైప్ ఎఫెక్ట్ మీద కొంచెం స్టార్ట్ అనేది పెంచుకోండి. సో ఇలా మీకు ఎంతవరకు అరేంజ్మెంట్ కావాలో సో అంతవరకు ఇలా స్టార్ట్ అనేది మంచిగా పెంచుకోండి అండ్ తగ్గించుకోండి ఇలా. సో ఇలా అయితే చేసుకోండి. 63 అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎండింగ్కి వచ్చేసి సో వీడియో ఎండింగ్కి వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకోండి. దీన్ని లాంగ్ ప్రెస్ అయితే వేసుకోండి. సో ఇలా అయితే వేసారు కదా. ఇప్పుడు ఫస్ట్కి అయితే రండి. సో ఫస్ట్కి వచ్చేసి ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఒక బాయ్ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మోంటోస్లోకి వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకుందాం ఇలా. సో ఇలా జూమ్ ఇన్ అయితే వేసుకుందాం. ఇలా కరెక్ట్గా అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం ఈ పిక్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం కదా, వైప్ ఎఫెక్ట్. సో దీన్ని మీరైతే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి.
సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ పిక్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ అయితే వేసుకోండి. సో పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనకు మొత్తం ఎరేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఓపెన్ అయితే చేసుకొని దీని అనేది మొత్తం తగ్గించండి మీరు. ఇక్కడ షూ, ఇక్కడ మీ లెగ్ దగ్గరకు వచ్చేసి కొంచెం అయితే పెంచుకోండి, ఒక 12% అట్లా. ఎందుకంటే మనకు ఫోటో అట్రాక్టివ్గా ఉండడానికి. సో బ్యాక్గ్రౌండ్లో పిక్ అయితే యాడ్ చేసాం కదా, ఒక పిఎన్జీ సి టైప్. సో ఆ టైప్కి మనకు అట్రాక్టివ్గా ఉండడానికి కొంచెం అయితే పెంచుకోండి, మంచిగా నీట్గా అయితే అట్రాక్ట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్లో మనం గల్పిక్ యాడ్ చేసాం కదా, సో దాన్ని అయితే కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను, అంటే కొంచెం పెద్దగా అయితే పెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరైతే మొత్తం అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ పిక్ కూడా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో ఇలా మంచిగా నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా నేను చెప్పినట్లయితే ఈ ప్రాసెస్తో మంచి పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చి ఇక్కడ లిరికల్ ప్రిసెట్ మీద ట్యాప్ చేసుకొని, సో నేను ఏం చేశానంటే ఇక్కడ లిరిక్స్ అయితే రాశాను. ఫస్ట్ ఒక పిఎన్జీ అయితే ఉంటుంది ఈ పిక్. సో ఈ పిక్ పైన కొన్ని లిరిక్స్ అయితే రాశాను, భుజితల్లి సాంగ్ లిరిక్స్. సో వీడియోలో చాలా లెంత్ అయితే అవుతుంది కాబట్టి నేనైతే ఆల్రెడీ లిరిక్స్ అయితే రాసి పెట్టాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన లాంగ్ ప్రెస్ చేసుకొని ఇవన్నీ కూడా టిక్ మార్క్ అయితే చేసుకోండి ఇలా. సో నేను ఎలా అయితే టిక్ చేసుకున్నానో ఇవన్నీ కూడా మీరు టిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా ప్లస్ ఐకాన్, సో దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ 23 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు బ్యాక్ అయితే రండి. అండ్ ఇప్పుడు బీట్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సేమ్ ఈ ప్లస్ ఐకాన్ బాక్స్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని పేస్ట్ 23 లేయర్స్ పేస్ట్ అయితే వేసుకోండి. సో చూడండి మనకైతే ఇప్పుడు ఇలా అయితే ఉంటుంది నీట్గా. సో ఇప్పుడు మనకైతే నీట్గా ఇలా అయితే మంచిగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ లిరిక్స్ కూడా రాశాను ఇక్కడ, సో చూసుకోవచ్చు ఇలా లిరిక్స్ అయితే రాశాను. సో ఇక్కడ చూడండి లిరిక్స్ అండ్ ఎఫెక్ట్, ఇక్కడ మనకు ఫేడ్ ఇన్ అవుట్ ఇంకా డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనేది ఎఫెక్ట్ అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడైతే మొత్తం ఎండింగ్ వరకు అయితే చూసుకోవచ్చు. మంచిగా వీడియో అయితే మనకు నీట్గా యాడ్ అయితే చేసి ఎడిటింగ్ అయితే చేసాము. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సెకండ్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి నేను డౌన్లోడ్లో మీకు ఒక వీడియో అయితే ఇస్తాను చిన్నగా, ఒక 2 seconds అయితే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నల్లని అని ఒక లిరిక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చేసి మీరు కట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో క్రోమా కీ అని మీరు సెర్చ్ అయితే చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని కలర్లోకి వచ్చేసి ఇక్కడ మీరు బ్లాక్ సెట్ చేసుకోండి. సో బ్లాక్ అయితే ట్యాప్ చేసుకున్న తర్వాతకి దీని వచ్చేసి మీరు కిందికి అయితే తీసుకురండి. సో ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇప్పుడైతే మనకి ఇలా అయితే ఉంది కదా, ఇలా అయితే కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకొని మూమెంట్స్లోకి వెళ్ళేసి రొటేట్లా ఇక్కడ 180 అయితే పెట్టేసుకోండి మీరు. సో 180 పెట్టేసుకున్న తర్వాతకి దీన్ని మూమెంట్స్లోకి వెళ్ళేసి జూమ్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. సో చూడండి నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి మనకు స్టార్టింగ్లో ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఈ వీడియో అయితే ఇలా అయితే మంచిగా లుక్ అయితే ఇస్తుంది వీడియోకి. సో చూడండి ఇలా. అండ్ ఇప్పుడు మనకు టోటల్గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మొత్తం అయితే నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఫుల్ వీడియో అయితే మన టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ట్యాప్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. సో క్వాలిటీలో మీకు ఎంత కావాలో అంత క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.